చూడండి, ఇదే హరిశ్చంద్ర ఘాట్. మోక్ష మార్గానికి సింహాసనం. ప్రశాంత నిలయం అంటారు దీన్ని. ఎంతో పుణ్యావాస్యము, అనుభవమైనటువంటి యోగము, ధార్మిక తత్వము, మంచిగా ప్రవర్తించటం, అందరినీ ఆనందింపజేయటం, ధనమాన సౌఖ్య సుఖాలకి అతీంద్రియమైనటువంటి ఆహుతి కాకుండా చక్కగా సంసార జీవిత యోగ్యుల్లో ఒక చక్కని బంధాన్ని, సంబంధాన్ని ఏర్పరచుకున్న వాళ్ళకి పెట్టినటువంటి పేరే ఈ పుణ్య సింహాసనం. ఇక్కడ అందరికీ యోగ్యము కాదు. కాశీక్షేత్ర గంగా నది ఒడ్డులో హరిశ్చంద్ర ఘాట్ ప్రదేశంలో ఆ సింహాసనములో హరిశ్చంద్రుడు సాక్షాత్కారమైనటువంటి ప్రదేశము. ఆయనే కాపరిగా ఉంటూ వీటిని పవిత్ర స్థానంగా ప్రతిష్ఠ చేసినటువంటి పుణ్య ప్రదేశం ఇది. అంతేకాకుండా చక్కనైనటువంటి యోగాన్ని పొందుతారు. ఇకపోతే అటువైపు చూస్తే అనంతమైనటువంటి పూజ ఫల సిద్ధులు, ప్రాప్తార్థులు, యోగాలు, సందర్శకులు సుఖ బాష్పాలని అనుగ్రహిస్తుంటుంటారు. ఆ పక్కనే ఉన్నదే మణికంఠ ఘాట్. నిరంతరము పిండ ప్రధానాలతో పుణ్య కార్యక్రమాలు, యోగాలని ప్రతిష్ఠింపజేస్తూ దేవతలకి అన్ని విధాల మోక్ష మార్గాన్ని, ప్రసాదాన్ని ప్రవేశించినటువంటి ప్రదేశం అది. ఎంతటి ఆహ్లాదకరమైన ప్రదేశమో చూడండి. ఇంతటి ఎండల్లో చక్కనైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, యోగాన్ని మీరందరూ ఆస్వాదిస్తూ పొంది ఎంతో సుఖ సౌఖ్య బాష్పాలను ఆనందింపచేస్తారని సంతోషిస్తూ మీ అందరికీ ఈ క్షేత్ర వైశిష్టాన్ని, అంతేకాకుండా ఇక్కడికి వచ్చే యోగాలు, లాభాలు, సుఖాలు, సౌఖ్యాలని మనసా వాచ కర్మన ప్రశాంతమైన నిర్మాణముతో, ఏకాగ్రతలతో, భక్తితో తన్మయం పొందిన వారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ చక్కనైనటువంటి మార్గం అని చెప్పుకోవచ్చు. ప్రతి పుణ్యమాసాలలో ఒక్కసారి కాశీ విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణేశ్వరుని దర్శనము చేసి వారి అనుగ్రహాలను పొందితే అంతటి యోగం ఇంకెక్కడా లేదు అని చెప్పాలి. ఆహ్లాదకరమైనటువంటి సందర్శకులు చూసినటువంటి ప్రదేశమే కాకుండా పుణ్య ప్రదేశం అని కూడా చెప్పవచ్చు. అందరూ నమస్కరిస్తూ ఈ ప్రదేశాన్ని ఆస్వాదిస్తూ ఆనందాలతో, సంతోషాలతో చక్కనైనటువంటి యోగాన్ని ప్రతిభావిస్తారని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.